ఇదే జాబ్ క్యాలెండర్ అని పాపం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నట్టున్నది. ఆయనకి ఇదే జాబ్ క్యాలెండర్ అయిపోయింది. అసలు నిజంగా నిరుద్యోగ యువత కోసం ప్రామిస్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోయింది? మీది ప్రజాపాలన కదా, ప్రజాపాలనలో యువతకు మీరు స్థానం కల్పిస్తామన్నారు కదా, ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు కదా. కానీ ఈరోజు ఈ నిరుద్యోగ యువతకు మీ ప్రజాపాలనలో స్థానం లేదా అని అడుగుతా ఉన్నాము. జాబ్ క్యాలెండర్ని ఎందుకు రిలీజ్ చేయలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గ్రూప్ 1 సంబంధించి ఆ రోజు సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఏం చెప్పారు? ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి 1:100 పిలవాలి. చాలామంది నిరుద్యోగ యువత గ్రూప్ 1 కోసం వాళ్ళు ఏళ్ళ నుండి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం వచ్చినప్పుడు ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మందిని మనం మెయిన్స్కి తీసుకోవాలని చెప్పేసి వారు విజ్ఞప్తి చేశారు. అది సహేతుకమైనటువంటి ఒక డిమాండ్. కానీ ఈరోజు 6 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్లేటు ఫిరాయించినటువంటి తీరును ఒకసారి మీరు గమనించాలి. ఈరోజు ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు మొన్న 1:100 పిలవాలి, ఆ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తే వారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకోలాగా మాట్లాడడం ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. గ్రూప్ 2 చూడండి మీరు. గ్రూప్ 2 కేవలం 783 పోస్టులు మాత్రమే వారు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ మీరేం చెప్పారు? గ్రూప్ 2 పోస్టులు పెంచుతామన్నారు. 2000 పోస్టులను నోటిఫికేషన్లో మరి ఇంక్లూడ్ చేస్తామన్నారు. కానీ ఈరోజు కేవలం 783 పోస్టులను ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా గ్రూప్ 3 1388 పోస్టులు మాత్రమే మీరు నోటిఫికేషన్లో ఇంక్లూడ్ చేసి మరోసారి మరి గ్రూప్ 3 యాస్పిరెంట్స్ని మోసం చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, గ్రూప్ 2ను 2000 పోస్టులకు గాను గ్రూప్ 3ని 3000 పోస్టులకు గాను పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి మీరు ఊరూరు చాటింపేసి మరి యువతనంతా కూడా ఏకం చేసి మరి మీరు అధికారంలోకి వచ్చారు. సరే, బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది, కానీ చెప్పుకోవడంలో విఫలమైంది. దాని కారణంగా మరి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మీకు అనుకూలంగా మ్యాండేట్ ఇచ్చారు, మీరు న్యాయం చేస్తారని మీకు మ్యాండేట్ ఇచ్చారు. మరి అటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పేసి టెంట్ వేసి డబ్బు కొట్టి మరీ చెప్తున్నారు. మరి అందులో కూడా ఇజ్జత్ తక్కువ విషయం ఏంటంటే నియామక పత్రం ఇచ్చి వాళ్ళని నియమించడం లేదు. గురుకుల టీచర్లు వాళ్ళు రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారు. ఎంత ఘోరం అంటే పాపం పసిపిల్లల తల్లులు కూడా రోడ్డెక్కి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తుంటే గుండె తరుక్కుపోతూ ఉంది. నోటిఫికేషన్ ఇచ్చింది, పరీక్ష నిర్వహించింది, ఫలితాలను ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు కేవలం నియామకాలు మాత్రమే చేయాలి, నియామకం పత్రం ఇచ్చి వాళ్ళను ఆఫీసులకు వెళ్ళి వాళ్ళ సీట్లో వాళ్ళను కూర్చోబెట్టాలి. కానీ అది కూడా మీరు చేయలేక ఇంకా మీదికెళ్ళి బురదయ్యేటువంటి ఒక ప్రయత్నం, ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా మెగా డిఎస్సి మీరు ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారు? మెగా డిఎస్సి వేస్తాము, 25,000 పోస్టులను మరి విడుదల చేస్తాం, ఆ ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పారు. కానీ తీరా చూస్తే కేవలం 11,062 పోస్టులను ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకునేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఒక్క పీఈటీలే 1674 పాఠశాలల్లో పీఈటీలు కావాల్సి ఉంటే కేవలం 182 మంది పీఈటీలకు మాత్రమే ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చాను. ఆలోచించండి. అంటే కనీసము ఒక 50% కూడా వాళ్ళు ఫిల్ చేయడం లేదు. కాబట్టి
డిఎస్సి పోస్టులను 25,000కు పెంచాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి జియో 46 బాధితుల గురించి మీ అందరికీ కూడా తెలుసు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? జియో 46 బాధితులారా రండి, మీరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి, గ్రామ గ్రామాన తిరగండి, వాడ వాడ తిరగండి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి, ఓట్లు వేయించండి, మేము రద్దు చేస్తాం, జియో 46 మేము మీకు న్యాయం చేస్తామని చెప్తే ఈ జియో 46 బాధితులందరూ కూడా పాపం వాళ్ళు నమ్మి ప్రతి గూడెం, ప్రతి తండ, ప్రతి గ్రామం తిరిగి మీకు ఓట్లు వేయిస్తే ఈరోజు వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్ర నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి ఒక అభ్యర్థిగా నేను జియో 46 బాధితులను కలిసి సెక్రటేరియట్ వెళ్తే అక్కడ కూడా మమ్మల్ని రానియరు. మీకు సిగ్గు రావాలని చెప్పి గోడ మీద నేను రిప్రజెంటేషన్ అతికిచ్చి మరీ వచ్చిన. ఇప్పటివరకు కనీసం ప్రకటన లేదు. ఏం పాపం చేసింది జియో 46 బాధితులు అందరూ? ఏం పాపం చేసిండు? ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి ఈ ఆశావాహులు, యాస్పిరెంట్స్ ఏం పాపం చేసిందని అడుగుతున్నా. ఎందుకు ఇంత అరిగోస పుచ్చుకుంటున్నారని అడుగుతున్నా. నేను మొన్న సెక్రటేరియట్ పోతే ఇట్లాంటి వినతి పత్రాలు 10 ఇచ్చిళ్ళు మీ కెమెరాల సాక్షిగా. అన్న మాకు ఇట్లా అన్యాయం జరుగుతున్నది, మీరైనా ఒత్తిడి తీసుకురండి అని చెప్పేసి నాకు వినతి పత్రాలు ఇచ్చిండు. ఇది ప్రజాపాలన కదా, మరి ప్రజాపాలనలో ఈ ప్రజలకు స్థానం లేదా? మీది ప్రజాపాలన అనుకోవాలన్నా లేకపోతే దగాపాలన అనుకోవాలన్నా ఒక్కసారి మీరు చెప్పాల్సిందే నేను విజ్ఞప్తి చేస్తున్నా. అరే పాపం వాళ్ళు తల్లిదండ్రులు కూలీ నాలి చేసి పంపించినటువంటి డబ్బులతోని ఆ 10 గుంటలో 20 గుంటలో అవి కూడా అమ్మి పంపించినటువంటి డబ్బులతోని ఒక పూట తింటూ ఇంకో పూట పస్తులు ఉంటూ ఆ కోచింగ్ సెంటర్లో ఫీజులు కడుతూ అరకొర సౌకర్యాలు ఉన్నటువంటి హాస్టళ్లలో ఉండలేక బిక్కుమిక్కుమంటూ ఉంటూ వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమ చేసి వాళ్ళు అర్హత సాధిస్తే వాళ్ళని కనీసం ఆ సెక్రటేరియట్ గేటు దగ్గర కూడా రాణించడం లేదు. ఎంతో ఘోరం అండి ఇది, నాకు అర్థం కాదు. 60 మార్కులు వచ్చినోనికి ఉద్యోగం ఇస్తే, 90 మార్కులు, 100 మార్కులు, 120 మార్కులు వచ్చినోనికి ఉద్యోగం ఇవ్వకపోతే ఏమనుకోవాలి దీన్ని? కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చినాయి. 64 సీట్లు వచ్చినా కూడా ఒకవేళ గవర్నరు వాళ్ళని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వాళ్ళని పిలవపోతే మరి ఈ రేవంత్ రెడ్డి గారు బాధపడతారా పడరా? ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధపడతారా పడరా? అంటే మీకు అర్హత వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని ప్రభుత్వంలో రానియకపోతే మీకు బాధ ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఈ నిరుద్యోగ యువత, ఈ మిత్రులకు కూడా అదే బాధ ఉన్నది. ఆలోచించండి మీరు. ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి 60 మార్కులు వస్తే ఉద్యోగం ఇస్తుంది, ఇంకో ప్రాంతంలో ఇదే తెలంగాణలో ఇంకో ప్రాంతంలో ఉన్న వాళ్ళకి 120 మార్కులు వస్తే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకపోతుంది. వాళ్ళ కడుపు మండుతుందా మండదా? వీపు మీద కొడితే భరిస్తాం, కానీ కడుపు మీద కొడితే తప్పకుండా తిరగబడతాం. ఇది తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ గడ్డలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది, తెగింపు ఉంటుంది, త్యాగం ఉంటుంది, తెగ ఉంటుంది. ఖచ్చితంగా కొట్లాడతాం. ఈ ప్రభుత్వం మెడలు వంచైనని చెప్పి వీళ్లకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మీది ప్రజాపాలన కదా, మీది ప్రజాభవనం కదా, ఆ ప్రజాభవన్కి వీళ్ళని పిలవండి. మీ చేతులతో వాళ్ళకి అన్నం వడ్డించండి, వాళ్ళతో చర్చించండి, వాళ్ళకి సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. లేదా బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రజాభవన్లకు చొచ్చుకొని పోయి అక్కడనే వంట వార్పు చేసి నిరసన తెలుపుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఉద్యమ పార్టీ ఉరుము దెబ్బ ఎట్లా ఉంటుందో చూపిస్తాం, దాని రుచి చూపిస్తాం, ఊరు వాడని ఏకం చేస్తాం, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. తప్పకుండా ప్రభుత్వం యొక్క మెడలు వంచి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇంత ఘోరమా? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎలాగో అధికారం వచ్చింది, ఆ కుర్చీలను నడుపుకుంటూ గత ప్రభుత్వం మీద మన్నెత్తి పోస్తే అయిపోతుంది, అదే ప్రభుత్వం నడుపుడని వాళ్ళు అనుకుంటాం. జనమంత అమాయకులు ఏం కాదు.
6 నెలల్లో ఇంత వ్యతిరేకత, 6 నెలల్లో సబ్బండ వర్గాలు ఈరోజు రోడ్డెక్కి కొట్లాడుతున్నాయంటే మీ పాలన ఎట్లున్నదో ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇదే నిరుద్యోగ సమస్య మీద నేను ప్రతి వేదికలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా నేను చెప్పాను, ఒక ప్రశ్నించే గొంతు కదా ఈ నిరుద్యోగ యువత కోసం కొట్లాడుతా అని చెప్పిన చట్టసభల్లో పోయేటువంటి అవకాశం నాకు రాలే, కానీ జనసభలో ప్రజాసభలో తప్పకుండా కొట్లాడతాం. మిమ్మల్ని ప్రజాభవన్ నుండి ప్రజల మధ్యలకు గుంజుకొస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. 100% చేస్తాం. అది మీరు గెలిచి ఎవరికి లాభం? ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు, నేను కాదు మాట్లాడేది, ప్రజలే చర్చించుకుంటున్నారు. నువ్వు గెలిచి ఎవరికి లాభం? కాబట్టి తప్పకుండా 136,000 మంది నిరుద్యోగ యువత నాకు ఓట్లేసిండ్రు, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిండ్రు. 2 లక్షల మంది నిరుద్యోగ యువతలో 136,000 మంది నిరుద్యోగ యువత మాకు ఓటేసిండ్రు. వాళ్లకు ప్రతినిధిగా తప్పకుండా ఈ నిరుద్యోగ సమస్య మీద మేము కొట్లాడతాం. మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. మీరు, మీ నాయకులు, మీ మంత్రులు అందరూ కూడా తప్పకుండా మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి త్వరగా మేల్కొంటే బాగుంటుంది. ఎందుకంటే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ కొన్ని ఆగస్టులో ఉన్నాయి, కొన్ని అక్టోబర్ నవంబర్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. డిఎస్సి ఆల్రెడీ వారి చివరి తేదీ వారు అప్లై చేసుకోవడానికి ఇవన్నీ కూడా డేట్స్ డిసైడ్ అవుతున్నాయి. కాబట్టి మేము డిమాండ్ చేసినటువంటి అంశాలను వెంటనే పరిశీలనలోకి తీసుకోవాలి. ఆ డిమాండ్లను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు. వీళ్ళంతా కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అయిన తర్వాత జియో 46, ఈ అబ్బాయి మొన్న కూడా మాట్లాడిన ప్రెస్లో జియో 46కి సంబంధించినటువంటి బాధితులు చాలామంది ఉన్నారు. సరే, మేము కేసీఆర్ గారు పార్టీలో ముఖ్యమైనటువంటి నాయకులందరితో కూడా చర్చించి ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించి దాన్ని ప్రకటిస్తారని చెప్పారు. కాబట్టి ఇప్పుడు కొంతమందిని మాత్రమే, వాళ్ళు చాలామంది వస్తామంటే నేనే కొంతమందిని రమ్మన్నా. మొన్న కూడా మీరు చూశారు, మా నాయకులు హరీష్ రావు గారికి వినతి పత్రాలు కూడా ఇచ్చారు. స్వయంగా కేటీఆర్ గారు, మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, నన్ను ఈ ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామనే విషయం చెప్పాలి. అదేవిధంగా మన డిమాండ్లను మళ్ళొక్కసారి మరి మీడియా ద్వారా ప్రభుత్వానికి చేరవేయాలని చెప్తే నేను ఈరోజు వీళ్ళని కొంతమందిని పిలిచి మాత్రమే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాను. తప్పకుండా మా పార్టీ నాయకులు మరి అందరితో చర్చించిన తర్వాత, పార్టీలో ఇంటర్నల్గా చర్చించిన తర్వాత దీనికి సంబంధించిన ఒక ఉద్యమ కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తాం. జియో 46 అంటే సింపుల్గా చెప్పడానికి దాంట్లో చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి. నేను సింపుల్గా అర్థం అయ్యేటట్టు, హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ ఇదంతా ఒక జోన్గా చేసి వాళ్ళకు ఒక కట్ ఆఫ్,